श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। गोविन्दनामसंकीर्तनं गोविन्द गोविन्द। हरि ओं तत्सत्। యక్ష ప్రశ్నములు 43వ ప్రశ్న. జాతః కః జాయతే పునః. యక్షుడు ధర్మరాజు దగ్గర అడుగుతున్నాడు. గడిచిన సత్సంగంలో ఈ యొక్క ప్రశ్నను ప్రారంభించి మనం నిలిపాము. ఈ ప్రశ్నకు ముందు 42వ ప్రశ్నలో సూర్యుడి గురించి ప్రశ్న అడగబడినది. ఇప్పుడు ఇక్కడ చంద్రుడిని గురించి ప్రశ్న. ఏమిటి చంద్రుడి గురించి ప్రశ్న? ఆయనకేంటి ప్రశ్నలు? పుట్టాడు కానీ మరలా పుడుతున్నాడు. పుట్టినవాడు మరలా పుడుతున్నాడు. ఎవరు అది అంటే, మరణిస్తేనే కదా మరలా పుడతాం. ఇక్కడ ధర్మరాజు ఇచ్చినటువంటి సమాధానం ఏమిటంటే, చంద్రమా జాయతే పునః. ఈ చంద్రుడు మరలా క్షీణిస్తూ పెరుగుతుంటాడు. ఈ చంద్రుడికి నిజంగా తనకు అంటూ లైట్ ఇచ్చే శక్తి స్వభావం లేదు. మనందరికీ తెలుసు. సైన్స్ పరంగా చూసినాను, శాస్త్రపరంగా చూసినాను. సూర్యుడి దగ్గర నుంచి బారో చేయబడినటువంటి ఆ వెలుతురుని చంద్రుడు ప్రకాశింపచేస్తున్నాడు. అప్పుడు ఆ చంద్రుడి యొక్క వెలుతురు ఆయనకు క్రమంగా విదియాలో నుంచి పెరగడం, పౌర్ణమైన తర్వాత మరలా తగ్గిపోవటం. దీన్ని వేనింగ్ అండ్ వ్యాక్సింగ్ అంటారు ఇంగ్లీష్లో. అంటే చంద్రుడు చంద్ర కళలు ఒకటి ఒకటి కొంచెం 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 ఒకరోజు పెరిగి తర్వాత పూర్ణ చంద్రుడిగా, నిన్ననే కదా రక్షాబంధనం పౌర్ణమి, ఇప్పుడు మరలా ఈ రోజు నుంచి ఇంకా కొంచెం కొంచెం చంద్రుడు తన యొక్క కాంతి క్షీణించిపోయి తగ్గిపోతాడు. ఇలా పుట్టాడు. పుట్టిన తర్వాత మనందరం కూడా పెరుగుతాము. పెరిగి ఈ జన్మలో మరలా ఇక్కడ ఈ శరీరంలో మరలా కొంచెం అట్లా అట్లా తగ్గి 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 మళ్ళీ చిన్నపిల్లవాళ్ళం అవుతామా? అవ్వం. కానీ చంద్రుడి విషయంలో పుట్టాడు కానీ పాపం మరలా క్షీణించుతుంటాడు. నెలకు ఒకసారి మళ్ళీ పుడుతుంటాడు. ఇది పురాణములు ప్రకారంగా చూస్తే ఇది చంద్రుడికి క్షయవ్యాధి లాంటి ఒక శాపం ఇవ్వబడింది అని ఒక కథ. ఇప్పుడు ఆ కథ మనం చూడక్కర్లేదు. ఆయనకి అక్కడ ఉంది శాపం. మిగిలిన చాలామంది దేవతలకి శాపాలు ఇవ్వబడినాయి ఋషుల ద్వారా అని చెప్పి మనం చూస్తాం. ఇంద్రుడికి వాళ్ళ గురువైనటువంటి బృహస్పతే శాపం ఇచ్చాడు. అలాగే దుర్వాసముని శాపం ఇచ్చారు. ఇలా మిగతా దేవతలకి శాపాలు కలిగినట్లుగా చూస్తాం. ఎప్పుడైతే వాళ్ళు బ్రాహ్మణులను ఋషులను అవమానిస్తారో, కించపరుస్తారో అప్పుడు వాళ్ళకి శాపం ఏర్పడింది. వాళ్ళంత పవర్ఫుల్ అయినటువంటి పోస్ట్లో దేవతలుగా ఉన్నప్పటికీ కూడా
ఆ బ్రహ్మ తేజస్సులైనటువంటి ఋషుల శాపం వాళ్ళ మీద ప్రభావాన్ని చూపిస్తున్నది. వాళ్ళు దాన్ని అనుభవించాల్సిందే. ఇలా చాలా కథలున్నాయి పురాణాల్లో. అప్పుడు ఈ చంద్రుడు కూడా అట్లా ఒక శాపం ఇవ్వడదు. కానీ దీనికి ముందు చూసినటువంటి ఆ సూర్యుడికి ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా తప్పు చేశాడు, అందువలన శాపం వచ్చింది ఆయనకనేటువంటిది ఉన్నదా? నాకు తెలిసినంత వరకు పురాణాల్లో ఎక్కడ నేను వినలేదు. కాబట్టి ఇప్పుడు చంద్రుడి విషయానికి వచ్చామంటే ఆయన ఇలా పెరుగుతూ తగ్గుతుంటాడు. ఇక్కడ సూర్యుడునే ఆత్మగా తీసుకోవాలని గడిచిన సత్సంగంలో ఆ ప్రశ్నను చూసేటప్పుడు విన్నాం. అప్పుడు అక్కడ సూర్యుడిని ఆత్మగా తీసుకుంటే బింబముగా, అప్పుడు ఇక్కడ చంద్రుడు ఏమవుతాడు? బింబమైనటువంటి సూర్యుడి దగ్గర నుంచే కదా వెలుతురు ఆయన చేసుకుంటున్నాడు, అప్పు తీసుకుంటున్నాడు. అప్పుడు చంద్రుడు జీవుడు లాంటివాడు, లేక జీవుడు చంద్రుడు లాంటివాడు. అప్పుడు చూస్తే ఈ జీవుడికి కూడా చంద్రుడు లాగానే మరలా పుట్టుట, మరలా జన్మించుట, మరలా పుట్టుట. అందుకని పుట్టి మళ్ళీ పుట్టేది ఎవరంటే ఈ జీవుడే. ఈ జీవుడు తాను నిజంగా తనకు అంటూ ఒక అస్తిత్వం లేదు అని గనక తెలుసుకుంటే, బింబమైనటువంటి సూర్యుడు లాంటి ఆత్మను నేనని తెలుసుకుంటే ఆ జీవుడికి మరలా జన్మ లేదు. దానికి జ్ఞానం కావాలి అని చెప్తాం కదా. అప్పుడు సూర్యుడి యొక్క వెలుతురు ద్వారా ఇక్కడ రిఫ్లెక్షన్ ఏర్పడింది, అందువలన చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ బ్రహ్మ చైతన్యమైన బింబము ద్వారా ప్రతిబింబం ఏర్పడి ఈ జీవుడు ప్రకాశిస్తున్నాడు. అందువలన నిజంగా ఇతడు ఓసీనే, ఒరిజినల్ కాన్షియస్నెస్సే. కానీ ఇతడు రిఫ్లెక్టెడ్ ఆర్సీ అని అనుకుంటున్నాడు. అది నిజం కాదు. ఏ రిఫ్లెక్షన్ కూడా లోకంలో మన అనుభవంలో ఉన్నది, ఏ రిఫ్లెక్షన్ కూడా ప్రతిబింబం ఎన్నటికీ నిజం కాదు, ఎక్కడా నిజము కాదు. అది రిఫ్లెక్షన్ మాత్రమే. అప్పుడు ఒరిజినల్ ఏంటనేది తెలుసుకోవాలి. సరే, ఈ మనస్సుని ఇక్కడ చంద్రుడితోటి పోల్చి చూస్తే చంద్రుడిలాగానే ఈ మనస్సు కూడా ఇక్కడ మనస్సుని, మొదట జీవుడన్నాను, మనస్సుని, ముఖ్యంగా మనస్సుకి అధిష్టాన దేవత చంద్రుడని కూడా శాస్త్రం చెప్తుంది. పురుష సూక్తంలో ఈ మనస్సు యొక్క అధిష్టాన దేవత చంద్రుడు మనస్సులో నుంచి పుట్టాడు, మనస్సు ద్వారా. అందుకని ఆయన అధిష్టాన దేవత. చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత అని ఇలా వర్ణనం వస్తుంది పురుష సూక్తంలో. కళ్ళు సూర్యుడు కళ్ళకి అధిష్టాన దేవత, మనస్సుకి చంద్రుడు అధిష్టాన దేవత. అందుకనే చంద్రుడులు ఎట్లాగైతే మూడ్స్ మారుతుంటాయో మనస్సుకు కూడా మూడ్స్ మారుతూ ఉంటాయి. చూసారా? అందుకనే ఈ కొంచెం మెంటల్ డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళందరికీ ఈ పౌర్ణమి రాగరాగ ఒక రకంగా అవుతారు, పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఇంకో రకంగా అవుతారని చెప్తుంటారు, అలా ప్రవర్తిస్తుంటారు కూడా. మొత్తానికి మనస్సు యొక్క అధిష్టాన దేవత చంద్రుడు కాబట్టి చంద్రుడు యొక్క మూడ్స్కి తగినట్లుగా, ఎందుకంటే ఆయన క్షీణిస్తున్నాడు, పెరుగుతున్నాడు అట్లా. అలాగే ఈ పౌర్ణమి అనికి ఆ సముద్రంలో అలలు చాలా ఎక్కువగా పొంగుతాయిట. మరి కారణం ఏమిటో పురాణాలు కూడా దాన్ని కవులందరూ కూడా వర్ణించి రాస్తూ చెప్తుంటారు. సరే, ఇప్పుడు ఈ విధంగా జీవుడి యొక్క
మనస్సు చంద్రుడు అనుకుంటే ఇప్పుడు ఏం చేయాలి? నిద్రలో చూడండి, ఈ మనస్సు అణిగిపోయినప్పుడు ఆ ప్రతిబింబం లేదు, ఏమీ లేదు. మళ్ళా మెలకువ రాగానే పుడుతున్నది. ఇది కూడా ఒక రకంగా చూస్తే జీవుడు మరణించేంతవరకు అక్కర్లేదు. ఒక మనుషుడు ప్రతిరోజు రాత్రి లయమవుతున్నది. అంటే సృష్టి ఏమి లేదు, ఇంకా ఏమీ లేదు. మరలా పొద్దున్నే మరలా పుడుతున్నది. సో అప్పుడు పుడుతూ చచ్చిపోతూ ప్రతిరోజు చాలా రోజుల తర్వాత శరీరం వదిలి చచ్చిపోవడం వేరే. కానీ ఇక్కడ ఇలా పుట్టాడు, మరలా మరణిస్తాడు. ప్రతిరోజు నిద్రలో మరణిస్తున్నాం మనం. మనస్సు మరణిస్తున్నది. మరణించడం అంటే మరలా మేలుకుంటుంది. జీవుడు అంతే కదండి. శరీరాన్ని వదిలి వెళ్ళినా కూడా మరలా ఇంకో శరీరంలో లేస్తున్నాడు అక్కడ, జ్ఞానం రాకపోతే. సరే, ఈ విధంగా 43వ ప్రశ్నలో ఎవరు పుట్టి మరలా పుడుతుంటాడు అంటే చంద్రుడు. ఆ చంద్రుడు అంటే ఇక్కడ మనస్సు అంటే ఇక్కడ జీవుడు అంటే ప్రతిబింబము అని తెలుసుకోవాలి. తర్వాత 44వ ప్రశ్న, కిం స్విద్ హిమస్య భైషజం. యక్షుడు ప్రశ్నిస్తున్నాడు. ఈ మంచు పొగలాగా కనపడే ఆ మంచును చూసారా? హిమం అంటే మంచు. మొన్ననో కదా నిన్న ఆ నేపాల్లో పెద్ద గ్లేసియర్ మంచుగడ్డ విరిగి పడి అదంత పెద్ద ప్రవాహమయ్యి ఎంత పెద్ద నష్టం చూసారా? ప్రకృతి యొక్క విజృంభణం. మనిషి ఒక్క ఫ్యూ సెకండ్స్లో అంతా కొట్టుకుపోయింది. సమస్తం ఆ దోవలో ఏ ఉన్నా సరే, బ్యాంక్, బిల్డింగ్, ఏటీఎంలు, అవి ఇవి, పాస్పోర్ట్ ఆఫీస్ ఏంటి, జనమేంటి, కార్లేంటి, బస్సులేంటి, అయ్యయ్యో చూసారా? అప్పుడు ఇవన్నీ అట్లా చూసినప్పుడు ఆ ప్రకృతి యొక్క శక్తి, ఈశ్వరుడు మనం గుర్తుంచుకొని అహంకారపడకుండా అణుకువతోటి వినయంతో మనం జీవించడం నేర్చుకోవాలి. అప్పుడప్పుడు ఇలాగే లోకంలో ఇలాంటి ఉపద్రవాలు వస్తుంటాయి. ఎంతసేపు ఎవరైనా అనుకున్నారా? వాళ్ళు ఎవరికి తెలీదు. అట్లా వచ్చేసింది మృత్యుదేవత. చూసారా? ఒక్కడినిద్దరిని కాదు, చాలామందిని ఒకేసారి వైప్డ్ అవుట్. అందువలన ఇక్కడ హిమం అనేది వచ్చింది కాబట్టి అది గుర్తుకు వచ్చింది, నిన్న జరిగింది కాబట్టి. మంచు కోల్డ్ అలా ఉన్న చోట మనకు కూడా ఇక్కడ బాగా చలికాలంలో సంక్రాంతి సమయంలో చూసారు, పొద్దున్నే మంచుగా ఉంటుంది, పొగగా ఉంటుంది, చలి ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో దానికి మందేమిటి అని అడుగుతున్నాడు. ఇది చాలా సింపుల్, చిన్నపిల్లలకి అడిగిన క్విజ్ క్వశ్చన్ లాగా ఉందండి. భైషజం అంటే మందు. ఏమిటి దానికి విరుగుడు? ఆ మంచు పోవాలంటే, ఆ పొగలాగా దట్టంగా మూసివేసి ఉన్నటువంటి మంచు పోవాలంటే ధర్మరాజు దానికి సమాధానం ఇస్తున్నాడు. అగ్ని హిమస్య భైషజం. అగ్ని ఈ హిమమును, మంచును, చలిని, ఆ దట్టముగా కూడుకున్న పొగను పోగొట్టడానికి అదే విరుగుడు, మందు, భైషజం. ఇదేమిటి పెద్ద ప్రశ్న ఇది. దీనికి బాగా మంచుగా చలిగా ఉంటే ఏంటి, కొంచెం అక్కడ కట్టె పుల్లలు ఏవైనా కాగితాలు వేసి నిప్పు పెట్టి కూర్చో, చలి కాచుకోవడం అంటారు, వేడిని పెడతారు అక్కడ కదా. భోగికి మనం అది వేసి అన్నీ తగలబెడతాం, పాతవి ఇంట్లో పనికిరానివంతా, చెత్తంతా కూడా. కాబట్టి అడిగాడు. కానీ ఈ ప్రశ్నలో లోతుగా ఉన్న అర్థం ఏమిటి, ఎందుకు అడిగాడు, ఈయనిచ్చిన సమాధానం అగ్ని అన్నాడు, అంతటితో సరిపోతుందా? కాదు.
బుద్ధిలో ఇప్పుడే కదా మాట్లాడాం, బుద్ధిలో ఏర్పడేటువంటి ప్రతిబింబమే ఈ జీవుడు, చిదాభాసము, రిఫ్లెక్షన్ అన్నాం. ఇక్కడ మనసు హిమం అంటే ఏంటంటే ఈ బుద్ధిలో, ఈ మనస్సులో ఏర్పడి తెరలాగా మూసివేసి అసలు నిజమేమిటి, ఈ ప్రతిబింబం నిజమా, ఈ అహంకారపడుతున్న ఈ జీవుడు నిజమా అని తెలుసుకోనీయకుండా, అర్థం కానీయకుండా అజ్ఞానమనే మనసు పొగ దట్టముగా కప్పేసున్నది. అవునా కదా? లేకపోతే బయట ఈ ఉదాహరణ చెప్తే మనకేంటి ఎక్స్‌ప్రెషన్లు, దాని వలన ప్రయోజనం? అప్పుడు సమాధానం చూస్తే అగ్ని అని ఇచ్చాడు కదా. ఇది ఆవరణం అంటాం. పొగ కానీ, మంచు కానీ, తెర కానీ ఏదైనా కప్పేసిందంటే ఆవరణం చేయబడినది, కన్సీల్డ్. ఇప్పుడు అలా కన్సీల్ చేసి ఉన్న దాన్ని తొలగించాలి. ఇప్పుడు ఇలా ఈ క్లిప్పుని మీకు కనపడనీయకుండా ఈ అరచేతులు ఇట్లా పెట్టాను, మూసేశాను, కన్సీల్డ్. ఇప్పుడు ఉన్నది క్లిప్పు ఆల్రెడీ ఉన్నది, అది కనిపించాలి మీకంటే నేనేం చేయాలి? ఈ పైన కప్పివేసినటువంటి చెయ్యిని తీసేయాలి కదా, అంతే. కన్సీల్డ్. అందుకనే కవర్ అయి ఉన్నది, దీన్ని డిస్కవర్ చేయాలి. కవర్ని తీసేస్తే డిస్కవర్. అందుకని లోకంలో ఈ సైంటిస్టులు ఏదైనా డిస్కవర్ చేశారంటే ఏంటి అర్థం? ఉన్నదాన్నే అక్కడ ఉన్నదని కనుక్కున్నారండి, అంతే. వీళ్ళు కొత్తగా ఏమి సృష్టించలేదు. ఏ లా అయినా సరే ఉన్నదే. అందుకని దాన్ని డిస్ప్లేసింగ్ ద కవర్ ఈజ్ కాల్డ్ డిస్కవరింగ్. కరెక్టా? సరే, ఇప్పుడు అలాంటి అజ్ఞానం అనే ఈ ఫాగ్, మంచు, దానివలన తప్పైనటువంటి ఐడెంటిఫికేషన్, రాంగ్ ఐడెంటిఫికేషన్, దాని వలన ఆవరణం మాత్రం వేడిపడితే పర్వాలేదు. ఇప్పుడు మీకు ఎవరికి చూపించకుండా ఇట్లా కవర్ చేసి పెట్టి దీంట్లో ఈ చేతిలో, నా చేతిలో ఏముంది చెప్పు అంటే మీరు 10 మంది 10 అనుకోవచ్చు కదా, 100 మంది 100 అనుకోవచ్చు. అలా 100 మంది 1000 మంది 1000 రకాలుగా అనుకోవటాన్ని విక్షేపం అంటాం. విక్షేపం అంటే వివిధంగా ఆలోచించి డిస్ట్రాక్ట్ అయిపోయింది. ఎన్నో రకాలుగా ఊహలు, ఆలోచనలు ఏదైనా ఊహించవచ్చు కదా. అప్పుడు ఆవరణము చేత విక్షేపం ఏర్పడుతుంది. ఇక్కడ కూడా నా స్వరూపమును నేను తెలుసుకోకుండా అజ్ఞానము చేత ఆవరణము చేయబడి, దాని చేత ఇంకా విక్షేపం అంటే నేను ఎన్నో రకాలుగా నేను జీవుడిని, నాకు జన్మున్నది, నేను మరణిస్తాను, మళ్ళీ జన్మిస్తాను, నాకు పుణ్యపాపాలు ఉన్నాయి, ఆ తర్వాత ఇక్కడ నాకు అది కావాలి, ఇది వద్దు, ఇలా ఇవన్నీ అనుకొని నాకు కర్మ ఉన్నది, ఆ కర్మ వలన నేను చాలా ఇక్కడ ఇబ్బందులు పడుతున్నాను, బాధపడుతున్నాను. ఇదంతా సృష్టించిన ఆ దేవుడు ఏంటి, అసలు ఆయనకి కళ్ళున్నాయా, చెవులున్నాయా లేదా అని ఇలా విధంగా డిస్ట్రాక్షన్ అవుతాం. అనేక రకాలుగా చింతిస్తాం. విక్షేపం దానికి పేరు. ఇప్పుడు ఏం చేయాలి మరి? అజ్ఞానమనే మనసు ఈ ఆవరణ విక్షేపాన్ని తొలగించాలంటే జ్ఞానమనే అగ్ని తీసుకురా, అంతే. అగ్ని వస్తే చలిపోయిందిగా, మంచు పోయింది కదా. వెలుతురు వస్తే చీకటి పారిపోతుందిగా. వెలుతురు చీకటి ఒక చోట ఉంటాయా? ఉండగలవా? దే కెన్ నెవర్ కో ఎగ్జిస్ట్ కదా. అదేవిధంగా ఇక్కడ జ్ఞానము అనేది వచ్చినప్పుడు అజ్ఞానం అనేదే తొలగిపోతుంది. అంటే ఏంటి? నా నిజస్వరూపం బ్రహ్మ చైతన్యం, సత్ చిత్ ఆనంద స్వరూపమని తెలుసుకోవాలి. శాస్త్రమంతా చెప్పేటువంటిది ఇది ఒక్కటే మెయిన్గా, తత్వమసి, యు ఆర్ దట్. కానీ విన్నంత మాత్రాన మనకు అర్థమైందా, గ్రహించగలిగామా, అది మనకు అనుభవానికి వచ్చిందా, నేను ఆ అనుభవంలో నిష్ఠలో ఉన్నానా
దానికి చాలా సంవత్సరాలు మనం పాలిష్ చేసుకోవాల్సి ఉన్నది. దానికోసమే ఈ శ్రవణము చేయటం అనేటువంటిది, శాస్త్రమును వినటం అనేటువంటిది. సరే, అప్పుడు అజ్ఞానమును పోగొట్టుటకు జ్ఞానము మాత్రమే కావాలి, ఇంకా వేరే ఏది చేయకూడదు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చీకటి పోవాలంటే ఏంటి చేయాలి? తల్లకిందులుగా నిలబడాలా? అక్కడ డాన్స్ చేయాలా? యోగా చేస్తే చీకటి పోతుందా? ఏం చేస్తే? చీపిరి తీసుకొచ్చి తుడిస్తే చీకటి పోతుందా? నీళ్లు తెచ్చి కొడితే నీళ్ల ద్వారా పోతుందా? చీకటి పోవాలంటే వెలుతురు మాత్రమే మందు అక్కడ. అదేవిధంగా అజ్ఞానం అనేటువంటిది పోవాలంటే జ్ఞానం వస్తే అజ్ఞానం పోతుంది. కానీ ఇది అర్థం చేసుకోకుండా అజ్ఞానంలో ఉన్నాడు. ఇంకా తర్వాత అనుకుంటాడు వీటన్నిటికి పరిష్కారం నేను గుళ్ళకి వెళ్ళొస్తాను. గుళ్ళకి వెళ్ళటం, దేవుణ్ణి పూజించటం అనేది అది వేరే విషయం. ఆ స్టెప్పు, ఆ ప్రాక్టీసు ఒక లెవెల్ అది. కానీ ఇలా విను, అర్థం చేసుకో, మళ్ళీ మళ్ళీ విను, బాగా జీర్ణించుకో, అనుభవానికి తెచ్చుకో అంటే వినరే. చూశారా? ఎందుకంటే దేవుణ్ణి పూజించటమే కదా అజ్ఞానం పోవడం అంటే అనుకుంటాడు. అజ్ఞానం ఎక్కడ పోయింది? దేవుణ్ణి పూజించి నీకు పోయిందా ఇంతకాలం? పోలే. అలాగే తీర్థయాత్రలకు వెళ్ళొస్తే అజ్ఞానం పోయింది ఎవరికైనా? 80 ఏళ్ళు దాటి ఉన్నాయి, ఎన్నో తిరిగాడు, ఎన్నో మెట్లు ఎక్కాడు, దిగాడు, కొండలు ఎక్కాడు, దిగాడు, ఎన్నో ప్రదక్షిణాలు చేశాడు. అజ్ఞానం పోయిందనేది ఎవరికైనా తెలుస్తున్నది? రాగద్వేషాలు పోయినాయా? అజ్ఞానం పోవటం అంటే వేరేం కాదు, అభిమానం పోవాలి, అహంకారం పోవాలి, రాగద్వేషాలు తొలగిపోవాలి, కామక్రోధాలు లేకుండా అవ్వాలి, త్రిగుణములను దాటి నిలబడేటువంటి ఒక నిష్ఠ రావాలి. అవ్వట్లేదే. అందుకని ఇలా బీటింగ్ అరౌండ్ ద బుష్ అనేది ఉండకూడదు. శాస్త్రం స్ట్రైట్గా మాట్లాడుతుంది. మనకు స్ట్రైట్గా అర్థం కాదని అప్పుడప్పుడు కొంచెం అట్లా 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 చెప్పి ఇక్కడికే వస్తుంది. అది కూడా అడ్వాన్స్డ్ స్టడీస్ ఇంకా వెళ్ళినప్పుడు అసలు ఎక్కడుంది? వేర్ ఈజ్ ద ప్లేస్ ఫర్ ద సెకండ్ థింగ్? అజ్ఞానం పోవాలి. అందుకని రికగ్నిషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద హాఫ్ ఆఫ్ ద సొల్యూషన్. అది ఎక్కడ జరగాలి? రికగ్నిషన్, కగ్నిషన్ ఇక్కడ జరగాలి. బయట ఏమీ లేదు, బయట జరిగేది ఏమీ లేదు. బయట నువ్వు దేన్ని మార్చలేవు, మార్చక్కర్లేదు. కాబట్టి ప్రశ్న చాలా చిన్నదిగా ఉన్నది, సిల్లీగా ఉన్నట్లుంది. అర్థం ఏమిటంటే అజ్ఞానమును తొలగించుటకు జ్ఞానము కావాలి, అంతే. భగవద్గీతలోనే భగవంతుడు చెప్పాడు, జ్ఞానేనతు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః. జ్ఞానం చేత మాత్రమే ఆ జ్ఞానాన్ని తొలగించగలవు, కానీ వేరే మరి దేని ద్వారా తొలగించలేవు. కర్మ, ఉపాసన, యోగ అవన్నీ కూడా జస్ట్ నిన్ను ఒక డిసిప్లిన్లో పెట్టి తీసుకొచ్చి శాస్త్రం వినేందుకు కూర్చోబెట్టి, శాస్త్రం వింటే బాగా అర్థం చేసుకుని గ్రహించగలిగే శక్తిని నీకు కొంచెం సపోర్ట్ చేస్తాయి. దేవర్ ఆల్ యాక్సిలరీస్, దట్స్ ఇట్. సరే, ఆ తర్వాత ఆ కృష్ణుడు చెప్పిన పూర్తి శ్లోకం మనకు తెలియాలి. 5వ అధ్యాయంలో 15వ శ్లోకం, 16వ శ్లోకం రెండు పక్కపక్కనే వస్తాయి. అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. ఈ అజ్ఞానం అనేటువంటిది, జ్ఞానం అనేటువంటిది అజ్ఞానం చేత మూసివేయబడి ఈ జీవుడు మోహించబడుతున్నాడు. అప్పుడు ఏం చేయాలి? జ్ఞానేనతు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః. ఎట్లా? ఉదాహరణ ఇచ్చాడు భగవంతుడు అక్కడే. తేషామాదిత్యవద్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. సూర్యుడు వచ్చేసాడంటే ఇంక చీకటి వెలుతురు ఎక్కడుంటుంది? సూర్యుడు చీకటి రెండు కలిసి ఉండగలవు ఒక చోట? ఉండవు. కాబట్టి అసలు నిజంగా చీకటి అనేది లేదు, అజ్ఞానం అనేది లేదు. అది కూడా ఒక భ్రమ మాత్రమే.
అందువలన ఇక్కడ మనకు ఉన్నది ఆత్మప్రకాశమే. సూర్యుడు ఎప్పుడైనా అస్తమించాడండి సైన్స్ ప్రకారం? లేదు కదా. మనకున్న లోకల్ ప్రాబ్లమ్స్ వలన గ్లోబ్ ఇట్లా తిరిగింది, అట్లా తిరిగింది, భూమి ఇటుపక్కకు వచ్చింది అన్నాడు, కానీ సూర్యుడు ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉన్నాడు కదా. సరే, ఆ తర్వాత 45వ ప్రశ్నను చూద్దాం. కిం స్విద్ ఆవపనం మహత్. యక్షుడు ప్రశ్నిస్తున్నాడు, ఏది అతి పెద్ద పాత్ర? ఆవపన మీన్స్ వెసల్. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ వెసల్? గ్రేటెస్ట్ అన్నాడు. ఇది కూడా పైపైన చూస్తే ప్రశ్న ఏమిటో ఒక రకంగా ఉంది, క్విజ్లో చిన్నపిల్లలకి అడిగినట్లు అనిపిస్తుంది. వరుసగా చూస్తున్నాం. ఇప్పుడు అక్కడ సూర్యుడి నుంచి గురించి చూసాం, వాయువుని గురించి చూసాం, సూర్యుని గురించి చూసాం, తర్వాత చంద్రుని గురించి చూసాం, ఇప్పుడు భూమి గురించి అండి. యుధిష్ఠిర ఉవాచ. ఏం సమాధానం ఇస్తున్నాడు ధర్మపుత్రుడు? భూమి ఆవపనం మహత్. ఈ భూమి ఉంది చూసారా, ఇదే అతి పెద్ద పాత్ర, వెసల్ అని చెప్పి సమాధానం ఇచ్చాడు. అంటే ఒక సహజంగా పురాణాల అక్షయ పాత్ర డివైన్ వెసల్ అంటారు. ఆ కృష్ణుడు ద్రౌపదికి ఇచ్చాడు అక్షయ పాత్ర. అలాగనా ఇక్కడ అంతకంటే కూడా గ్రేటెస్ట్ మహత్ ఆవపనం అంటే ఏమిటి? ఈ భూమి అనేటువంటిది పంచభూతాలలో ఒకటి కదా. అది మనందరం నివసించటానికి ఆధారంగా ఉంది. కానీ ఆ భూదేవి తల్లిగా, తాయిగా, తల్లిగా, మదర్గా భావిస్తాం కదా. అందుకనే ఆ భూమికి నమస్కరించాలి. గౌరవంగా భావంతో ఆ భూమి మీద కాలు పెట్టేటప్పుడే పొద్దున్నే లేచే ముందు సముద్రవసనే దేవి పర్వతస్థనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. అమ్మా భూదేవి, విష్ణుపత్ని, నీ మీద నా కాళ్ళు పెట్టి తొక్కుతున్నాను, నువ్వు నన్ను క్షమించు అని చెప్పి. మరి ఏం చెయ్యను? నువ్వు లేకపోతే నేను ఎట్లా నిలబడతాను, నడుస్తాను? ఏం చేయలేను. కూర్చున్నా కూడా పృథ్వీత్వయా ధృతా లోకాః దేవి త్వం విష్ణునా ధృత త్వం చ ధారయ మాం దేవి పవిత్రం ఆసనం కురు. పూజ చేసేటప్పుడు ఆసన పూజ అని ఒకటి ఉంది. నేను కూర్చున్న ఈ స్థలము, ఈ ప్లేస్, ఆసన, దీన్నంతా పవిత్రం చేయి. ఓకే, నువ్వు అన్నిటిని నువ్వు భరిస్తున్నావు, నిన్ను ఆ విష్ణుదేవుడు భరిస్తున్నాడు, నన్ను కూడా నువ్వు భరిస్తున్నావు. నేను కూర్చుండి ఈ స్థలమును పవిత్రముగా చేసి ఉంచు అని కోరుతున్నా. అప్పుడు ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే భూమి. భూమి ఎక్కడైనా చూడండి, ఏ లోకాలని చెప్పినప్పుడు చంద్రుడు చంద్రగ్రహానికి వెళ్ళాడు, మిషన్ వెళ్ళింది, మనిషి వెళ్ళాడు. అది అక్కడ ఎంత ఉపయోగపడుతున్నది, ఏం పండుతున్నా ఏం పండటం లేదని కాదు, కానీ భూమి ఉన్నదా లేదా అక్కడ కూడా. అందుకని బ్రహ్మాండం మొత్తం కూడా పంచభూతాలలో ముఖ్యమైన ఈ భూమి అక్కడక్కడ అట్లా తిరుగుతూనే ఉన్నాయిగా. అన్ని గ్రహాలు అవన్నీ మ్యాటరే కదా, అవన్నీ భూమి తత్వమే. ఇప్పుడు ఆ విషయంలో నుంచి మనం భూమి పెద్ద పాత్ర అని చెప్పడానికి ఇంకొకటి చూడాలంటే, మనకు దొరికేవన్నీ కూడా ఏవైనా చెప్పు, నువ్వు బంగారం చెప్పు, రాగి చెప్పు, సిల్వర్ కానీ, బొగ్గులు కానీ, ఏవైనా సరే అన్నీ భూమిలో నుంచే రావాలి. మంచినీడు రావాలి భూమిలో నుంచి. మనం తినే తిండంతా భూమి మీదే పండాలి. ఆ భూమి మీదే నీళ్లు సముద్రంలాగా ఉన్నది. ఆ సముద్రంలో అడుగునకు వెళ్ళినా కూడా ఆ భూమిలో కూడా దొరికే ఆ ముత్యాలు, ఆ విలువైనటువంటి ఆ వజ్ర వైఢూర్యాలు కానీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఎక్కడండి? భూమిలోంచి దొరుకుతున్నాయి.
భూమి ఇవ్వనదంటూ ఏమున్నది? ఒకళ్ళకా ఇద్దరికా? వృక్షజాలానికి, జంతుజాలానికి, మనుష్య జాలం అంటే జాతి, అందరికీ ఈ భూమి ఆధారంగా ఉంది. మరి ఇంతమందికి ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని రకాలైనటువంటి ఇస్తూనే ఉన్నదంటే మరి ఆ భూదేవి మాత పెద్ద పాత్రే కదా, ఒక వెస్సల్, అన్లిమిటెడ్ అయినటువంటిది. దాన్ని మనం దోచుకుంటున్నాం ఒక రకంగా చెప్పాలంటే. మిస్యూజ్, ఓవర్ యూజ్, అబ్యూజ్ చేస్తున్నాం, దానికి కష్టాలు పడుతున్నాం. సరే, ఇప్పుడు ఇంకొంచెం లోతుగా వేదాంతపరంగా ఈ అర్థాన్ని తీసుకుంటే, ఈ భూమికి మరొక పేరు మన భారతదేశానికి కర్మభూమి. కర్మను, పుణ్యపాపాలను అనుభవించి ఆ కర్మలో ఇంకా కొంచెం మార్పు చేసుకొని కర్మ బంధములో నుంచే బయటపడటానికి ఒకే ఒక చోటు, ముఖ్యంగా భూలోకం. పైలోకాలు ఉన్నాయి, వాళ్ళకు కూడా అక్కడ భూదేవి సపోర్ట్ ఉన్నది. మనకేదో సినిమాల్లో ఆకాశంలో వెళుతున్నాడు ఇంద్రుడు, ఆయన నారదుడు అట్లా వెళ్తున్నాడన్నా కూడా వాళ్ళకి అక్కడ ఒక రకమైనటువంటి భూమి తత్వం ఉంది. అందుకనే అక్కడ కూడా నివసిస్తున్నారు, అన్నీ ఉన్నాయి. కాబట్టి భూమి ఇక్కడ ముఖ్యముగా మనుష్యుణ్ణి గురించి చెప్పేటప్పుడు ఎక్కువ పాపం చేసుంటే నరకాల్లో పుడతామన్నారు, ఎక్కువ పుణ్యం చేసుంటే స్వర్గాది పైలోకాల్లో పుడతాడన్నారు. పుణ్యపాపాలు 50-50 బిస్కెట్ లాగా గనక ఉంటే భూలోకంలో పుడతాడు. కానీ ఈ భూలోకంలో పుట్టడం చాలా అదృష్టం అండి. ఆ కింద లోకాలంటే అర్థమేంటో తెలుసా? ఆ హీనమైనటువంటి క్రిమి కీటకాదుల జన్మలు. ఆ క్రిమి కీటకాదుల జన్మలో అది ఆ జన్మ ఇట్లా అనుభవించాల్సిందే, కానీ అక్కడేం పెద్దగా మెరిట్ని అది సంపాదించుకోలేదు. మళ్ళీ ఒక పురుగు కానీ, బల్లి కానీ, ఏ పిల్లి కానీ, కుక్క కానీ దాన్ని అది అనుభవించడం అంతే, ఎగ్జాస్టింగ్ తప్ప వేరే ఏదైనా పుణ్యం, ధర్మం చేయడం అనేది అక్కడ లేదు. సరే, పైలోకాల్లోకి వెళ్ళారంటే అక్కడ అన్ని సుఖాలు, భోగాలు, డిస్కో డాన్స్లు, మ్యూజిక్లు, లగ్జరీసే. అక్కడ కూడా ఏమి ఇంకా ధర్మం ఆచరించడు, జీవిస్తుంటారు, సుఖంగా జీవిస్తుంటారు. కానీ మనుష్యలోకానికి వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ పుణ్యము, పాపములను నువ్వు అనుభవిస్తూ ఇక్కడ కర్మలో ఉన్నటువంటి కొన్ని ఇంట్రికసీస్ అన్నిటినీ తెలుసుకొని ఇక్కడ నువ్వు అసలు నాకు ఆ కర్మబంధం లేదు, కర్మలో నుంచి నేను బయటపడగలనని చెప్పి జ్ఞానమును పొందే అవకాశం ఇక్కడ ఉన్నదండి. ఇక్కడే, అది ఏ యుగమైనా కానివ్వండి, ఇక్కడ చేసుకోవాలి. అందుకని ఈ జన్మ అతి దుర్లభము. శంకరాచార్యుల వారు చెప్పినట్టు వివేక చూడామణిలో, మనుష్యత్వం, ముముక్షుత్వం, మహాపురుష సంశ్రయం. మనుషుడుగా పుట్టడము, ఆ తర్వాత మోక్షమును పొందాలని ఆశ ఉండటము, దానికి ఒక మహనీయుడిని ఆశ్రయించి ఆచార్యుడిని, అలాంటి ఆచార్యుడు దొరకటం, నువ్వు ఆశ్రయించటం. వాళ్ళు ఉన్నారు చాలామంది, నువ్వు సరెండర్ అవ్వాలి కదా, ఒక చోట ఒకళ్ళని నమ్మి వినాలి కదా. అట్లా చేసావంటే ఈ మూడు జరిగినాయి అంటే ఇంతకంటే వండర్ అనేటువంటిది ఈ ప్రపంచంలో మరొకటి లేనే లేదు. నువ్వు చెప్పే 7 వండర్స్ ఆఫ్ ది వరల్డ్ అవన్నీ పక్కన పెట్టేసాయి, చెత్తబుట్టలు అవన్నీ. ఇవి 3. సో ఇప్పుడు ఇక్కడ ఈ కర్మభూమి అన్నారు మనది. ఇక్కడ ఇప్పుడు ఇంకా కొంచెం వేదాంతం దగ్గరికి రండి. ఈ శరీరం అనేది ఉంది చూసారా, ఇది కూడా భూమి లాంటిదే. ఎందుకంటే దేన్ని పెట్టుకొని నేను ఈ కర్మను అనుభవిస్తూ పుణ్యపాపాలను తీర్చుకుంటూ చేస్తున్నాను, ఈ శరీరాన్ని ఉపయోగించే కదా. అప్పుడు శరీరం అనేటువంటిది కూడా ఒక భూమి లాంటిది. భూమిలో ఎట్లయితే కల్టివేట్ చేస్తామో, విత్తులు నాటి అవన్నీ చేసి, ఈ శరీరం అనే క్షేత్రములో కూడా మనము
అక్కరలేని అనవసరమైన వాసనలన్నిటినీ వీడౌట్ చేసి మంచి వాసనలను కూడా రీప్లేస్ చేసి ఆ తర్వాత వాసన క్షయం ఏర్పడేట్లుగా గుణములను అతీతముగా పుణ్యపాపాలకు అతీతంగా కర్మ అన్నిటికి అతీతమైనటువంటి జ్ఞానము పొందే ప్రయత్నం చేయొచ్చు ఇక్కడ. కాబట్టి ఈ శరీరం ఒక భూమి లాంటిది. అందుకనే భగవంతుడు 2 పంచభూతాత్మకములే. బయట ఉన్న భూమి పంచభూతాల కాంబినేషన్, ఈ శరీరము పంచభూతాల కాంబినేషనే. అందుకనే భగవంతుడు గీతలు ఏం చెప్పాడు? క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. ఏ అర్జున, అన్ని క్షేత్రాలలో అంటే ఈ శరీరాలలో, శరీరాన్ని క్షేత్రం అన్నాడు. క్షేత్రం అంటే చోటు, పొలము, ఎడము. ఆ పొలం అంటే ఏంటి చేస్తాం? కల్టివేట్ చేస్తాం అక్కడ, లేకపోతే వేరే ఇంకా స్థలం అంటే ఇల్లు కడతాం. సో క్షేత్రము అర్థమైందా? ఎక్కడైతే మనం దాన్ని కల్టివేట్ చేసి దాన్ని మంచిగా ఉపయోగించుకుంటామో అప్పుడు క్షేత్రములన్నీ కూడా అన్నిట్లో ఉన్నది ఆ క్షేత్రజ్ఞుడిని నేనే అని తెలుసుకో అన్నాడు. సరే, ఇప్పుడు ఇది క్షేత్రము కాబట్టి దాంట్లో గనక నువ్వు చక్కటి విత్తులు వేయకపోతే అప్పుడప్పుడు పెరిగేటువంటి ఆ యొక్క అనవసరమైన తుమ్మ చెట్లు, ముళ్ళ చెట్లు పెరుగుతుంటాయి కదండి. గడ్డి పూసలు మనం వేయక్కర్లేదు, అవి పెరుగుతుంటాయి. అందుకని మన ఇళ్లల్లో కానీ తొట్లు, పూలు చెట్లల్లో, తోటల్లో అప్పుడప్పుడు వాటిని చుట్టూ పాదు చేసి వాటిల్లో అనవసరమైనవన్నీ తీసేస్తే కానీ, పెరగనీయకుండా చూస్తేనే కానీ ఆ చెట్టు బాగా పెరుగుతుంది కదా. దాన్ని కల్టివేషన్ అంటాం. అలాగే ఈ శరీరం అనే ఈ భూమి, ఇక్కడ మనస్సు అనే బుద్ధి అనే భూమిలో ఇక్కడ కూడా మనం రెండిటికి ఇక్కడ ఆధారమైంది. మంచి చెడులు, ధర్మ అధర్మములు. అందుకని నువ్వు ఏ విత్తులను నాటాలనుకుంటున్నావు? నీకు సదాచారము, సద్ధర్మము, సనాతన ధర్మం మీద ఇంట్రెస్ట్ ఉంటే మంచి విత్తులను నాటుతావు. అవి నీకు మంచి ఫలాన్ని ఇస్తాయి. దీనికి ఒక సుభాషితం చెప్తాను. అమృతం చైవ మృత్యుశ్చ ద్వయం దేహే ప్రతిష్ఠితం మృత్యుం ఆపద్యతే మోహాత్ సత్యేన ఆపద్యతే అమృతం. ఒకే ఈ శరీరంలోనే ఒక మనుషుడు మంచిగాను ఉండొచ్చు, చెడుగాను ఉండొచ్చు, ధర్మము చేయొచ్చు, అధర్మము చేయొచ్చు. ఇక్కడ అందుకనే ఇక్కడే అమృతము ఉన్నది, మరణము ఉన్నది. అంటే ఈ శరీరానికి చూస్తే మరణం ఉన్నదే ఖచ్చితం. కానీ ఈ శరీరంలో ఉండి నివసిస్తున్నటువంటి శరీరి, దేహి, దేహినైనటువంటి దేహి నిత్యమవద్యోయం దేహే సర్వస్య భారత. ఈ దేహి నిత్యుడని తెలుసుకున్నాం అంటే అమృతం. రెండు ఇక్కడే ఉన్నాయి. తెలుసుకోకపోతే మృత్యు, పునరపి జననం, పునరపి మరణం, రెండు ఇక్కడే ఉన్నాయి, ఈ దేహమునందే ఉన్నాయి. ఎట్లా? ఎప్పుడైతే మోహాన్లో పడిపోతావో నువ్వు, మోహాత్ ఆపద్యతే మృత్యుం. మోహం అనేదే మృత్యువు. ఆ మోహం చేతనే కదా కామం వస్తుంది, కామం చేతనే కదా క్రోధం వస్తుంది, లోభం వస్తుంది. ఇవన్నీ మృత్యువుకి, నరకానికి ద్వారాలు. అందువలన మృత్యుం ఆపద్. కానీ ఇక్కడే సత్యేన ఆపద్యతే అమృతం. నువ్వు ధార్మికుడిగా, సత్యవంతుడిగా ఉండి సత్యమును తెలుసుకోవాలని ఆశిస్తూ గనక ఉన్నావంటే నీకు ఇక్కడే అమృతం దొరుకుతుంది, స్వర్గంలో కాదు. ఆ అమృతం అనేటువంటిది నిజమైన అమృతం కాదు. అమృతం అంటే ఇక్కడే మరణము లేని ఆత్మను నేనని తెలుసుకొని, మరణము ఖచ్చితంగా ఉన్న శరీరం నేను కాదని తెలుసుకొని,
శరీరానికి మరణం వస్తుందని తెలుసుకునే మా శరీరానికి వచ్చే మరణం గురించి భయపడకుండా జ్ఞానము చేత ఇక్కడే ఇప్పుడే నేను గనక నిష్ఠుడినైనానంటే జీవన్ముక్తి, అది అమృతం. అందుకని ఏ లోకానికి వెళ్ళటమో అక్కడేదో తాగుతారు, అది తాగితే ఇంకా అమృతం, వాడికి మరణం ఉండదు, అవన్నీ కూడా రిలేటివ్లీ దే ఆర్ ఎటర్నల్, నాట్ శాశ్వతం. అది భగవంతుడే క్లియర్గా భగవద్గీతలో చెప్పేశాడు, శాస్త్రం చెప్పేస్తుంది. సరే, ఆ తర్వాత 69-70 శ్లోకాలలో 46 నుంచి 49 ప్రశ్న వరకు 4 ప్రశ్నలు వస్తాయి. ఇప్పుడు 46 ప్రశ్నని చూస్తున్నాం. కిం స్విద్ ఏకపదం ధర్మ్యం యక్షువాచ. యక్షుడు అడుగుతున్నాడు, ఏది ఒక్కటి ధర్మ్యం పదం. ధర్మం అనే పదం కింద చాలా విషయాలను మాట్లాడతాం. అది అసలు చాలా విస్తృతమైనటువంటిది. ఏ ఇంగ్లీషు పదాలు ఏవి చెప్పి కూడా ధర్మం అంటే ఏంటనేది ఇదని రైట్రస్నెస్ అని చెప్పి అర్థం చేసే విషయం కాదది. దానికి చాలా విషయాలు చుట్టూ మనం విని అర్థం చేసుకోవాల్సినవి ఉన్నాయి. అది చాలా డీప్. అందువలన మల్టీ డైమెన్షనల్ కాన్సెప్ట్ అది ధర్మం. ఏమడుగుతున్నాడు ప్రశ్న, ఏది ఒక్కటి ముఖ్యమైనది ఈ ధర్మ్యం. ధర్మం అనే దాంట్లో చాలా చెప్తారు. అన్ని సత్యం, అహింస, అస్తేయం, అపరిగ్రహం అన్ని ధర్మాలే కదా. వాటిల్లో ఏది నిజంగా స్ట్రాంగ్గా నిలిచుండేది, ఏది ముఖ్యమన్నట్లు అడుగుతున్నాడు. ఇది చాలా కష్టం ఇట్లా చెప్పాలండి. దేన్ని ముఖ్యమని చెప్తాం? మనకు ఆ సమయానికి ఇది ముఖ్యమని చెప్తాం. శాస్త్రంలో కూడా కొన్నిసార్లు ఒక విషయాన్ని నీకు బాగా అర్థమయ్యేట్టు చెప్పడం కోసం కొంచెం ఏం చెప్తుంది, హైపోథెటికల్గా కానీ లేక ఎగ్జాజరేషన్ చేసి ఆ మరొకదాన్ని కొంచెం తక్కువగా చెప్పి దీన్ని హైలైట్ చేసి పొగుడుతుంది. అక్కడ అర్థం ఏంటంటే అది తప్పని కాదు, ఇది నీకు ముఖ్యత్వం, దీని యొక్క ముఖ్యత్వం నీకు అర్థం అవడం కోసం అని చెప్పి కొన్ని చోట్ల మనం అలాంటి వివరణ చూస్తాం శాస్త్రంలో. సరే, ఇక్కడ ఇప్పుడు అట్లా అడిగాడు. ముఖ్యంగా ధర్మం అని అన్నామంటేనే రెండు, లౌకిక ధర్మము, పారమార్థిక ధర్మము. ఇదే కదా శాస్త్రం మాట్లాడుతూ వస్తుంది. లౌకిక ధర్మంలో, వ్యావహారిక ధర్మంలో చాలా ఉంటాయి. ఇది బాగా అర్థం చేసుకోండి. చాలా ఉంటాయి. అవే సత్యము, అహింస, అపరిగ్రహము, బ్రహ్మచర్యము, అస్తేయము, ఇంకా క్షమదమాదులు, ఇవన్నీ కూడా ఇక్కడ వ్యావహారికమైనటువంటి ట్రాన్సాక్షనల్ ధర్మాలు అవన్నీ కూడా ఉన్నాయి. దానం చేయటం ధర్మం, ఇతరులను ప్రేమించుట ధర్మం, ఇతరుల మీద దయ చూపుట ధర్మం, ఇతరులకు సహకరించుట, ఉపకారం చేయుట ధర్మం అన్నారు కదా. ఆ తరువాత రకరకాల వర్ణ ఆశ్రమాలకి సంబంధించినట్లుగా వాళ్ళ ధర్మాలను చెప్పబడినాయి. వర్ణాశ్రమ ధర్మాలు, అది చాలా విస్తరించి ఉన్నది. చూశారు, ఇట్లా ఈ చాలా ఉన్నాయి అనేటువంటిది మెనీనెస్ అన్నీ కూడా రిలేటివ్ వ్యావహారిక ధర్మాల్లో అనేకం ఉన్నాయి. అందుకని ఎప్పుడు కూడా కన్ఫ్యూజన్ వస్తుంది. చాలాసార్లు ధర్మ సంకటం ఏర్పడుతుంది. ధర్మ సూక్ష్మము తెలియదు ఒక్కొక్కసారి. దానికోసం పెద్దలు, పూర్వీకులు చెప్పిన, వివరించిన విధంగా అనుసరించి ఆలోచించి మనం దాంట్లో నడవాల్సిందే. కానీ మనకు ఒక్కొక్క కాంటెక్స్ట్లో ఒక్కొక్క చోట అర్థమే కాదు, చాలా కష్టం. ధర్మం అధర్మముగా తెలుస్తుంది, అధర్మం ధర్మముగా తెలుస్తుంది. ఇది ఆ మహాభారత యుద్ధ సమయంలో
అర్జునుడికి కూడా అలాగే వచ్చిందిగా. ఇప్పుడు ఫస్ట్ ఈ సమస్య రావటానికే ఐడెంటిటీ క్రైసిస్కి కారణం అదే. కాబట్టి అనేక సందేహాలు ఉంటాయి. మరొక పక్క ఏం చెప్పాం, పారమార్థిక ధర్మమును ఎప్పుడైతే మాట్లాడతామో, బ్రహ్మముల గురించి ఎప్పుడైతే మాట్లాడతామో దాన్ని ధర్మం అంటాం. ధర్మం అంటే ఒక ప్రిన్సిపల్, ఓకే, ఒక మూలము, ఒక సిద్ధాంతము. అప్పుడు పరమ అర్థముతో కూడి ఉన్నటువంటి పరమ సిద్ధాంతము పారమార్థిక ధర్మము. ఓకే, అబ్సల్యూట్ రియాలిటీ, రిలేటివ్ రియాలిటీ. అప్పుడు ఆ అబ్సల్యూట్ రియాలిటీ పరమధర్మం అని చెప్పేటప్పుడు అక్కడ ఒక్కటే, బ్రహ్మమొక్కటే, పర బ్రహ్మమొక్కటే. ఇంకా బ్రహ్మమును గురించి చెప్పేటప్పుడు అనేక ధర్మాలు ఏమి ఉండవు. బ్రహ్మమును యొక్క స్వరూప లక్షణాలన్నీ చెప్తున్నప్పటికి కూడా ఆయన నిత్యుడు, నిత్య, ఏక, సార, సత్య అని చెప్పి అవన్నీ అట్రిబ్యూట్స్ ఇస్తుంటాం. అవి అన్నీ చెప్పినా కూడా అవన్నీ యాబ్స్ట్రాక్టే కదా. గుణము లేనివాడు, రూపము లేనివాడు, నామము లేనివాడు. ఇంకా నామము లేదు, గుణము లేదు, రూపం లేదంటే ఇంకా దానికేంటి పెద్ద డిస్క్రిప్షన్. చూసారా? అప్పుడు పారమార్థిక ధర్మం అనే దగ్గరికి వచ్చేసరికి అది ఒక్కటైపోతుంది. అక్కడ ఆ ఒక్కటి దగ్గరికి వస్తే ఎట్లా మెనీ థింగ్స్లో నుంచి ఫ్యూ థింగ్స్కి రావాలి మొదట. ఆ ఫ్యూ థింగ్స్లో నుంచి వన్ థింగ్కి రావాలి. ఎప్పుడైతే నువ్వు వన్ థింగ్కి వచ్చావో యూ విల్ కమ్ టు నో ఎవ్రీథింగ్. ఫ్రమ్ మెనీ థింగ్స్ ఫ్యూ థింగ్స్, ఫ్రమ్ ఫ్యూ థింగ్స్ టు టూ థింగ్స్, జీవ బ్రహ్మం. ఇది అర్థమైనప్పుడు ఇక్కడ ఈ రెండు కూడా పోయి ఫ్రమ్ టూ థింగ్స్ విల్ కమ్ టు వన్ థింగ్. వెన్ యూ కమ్ టు వన్ థింగ్ దేర్ ఇస్ నథింగ్ అండ్ యూ విల్ నో ఎవ్రీథింగ్. అర్థమైంది అనుకుంటాను. అందుకని ఇక్కడ మరి అలా అన్నప్పుడు ఇక్కడ అది చెప్పాలా లేక వేరే ఏం చెప్పాలి? ధర్మరాజుకి సందేహపడకుండా ఆయన ఏం చెప్తున్నాడంటే, రిలేటివ్ ధర్మాల్లో లేక పారమార్థిక ధర్మంలో దేంట్లో చూసినా కూడా ఏది అతి ముఖ్యమో అది అర్థం అడిగింది పదం, ఏకపదం. ఏది ముఖ్యమైన స్టాండ్ పాయింట్ ఏంటని ఏం సమాధానం ఇస్తున్నాడు? యుధిష్ఠిరవువాచ దాక్ష్యం ఏకపదం ధర్మ్యం. దాక్ష్యం, దాక్ష్యం అంటే దక్షత. అప్పుడు అంటే స్కిల్, డెస్టెరిటీ, దక్షత. చాలా దక్షతతోటి అతడు ఆ పనిని చేశాడండి. అంటే చాలా టాలెంట్గా, విత్ గ్రేట్ స్కిల్, చాలా అలర్ట్గా దాన్ని చేస్తే అతను దాక్ష్యముతోటి అంటే దక్షతతోటి, అటెన్షన్ తోటి, అలర్ట్నెస్ తోటి పర్ఫెక్ట్గా చేస్తే అలాంటి వాళ్ళల్లో ఒక ప్రజాపతికి పేరు దక్ష ప్రజాపతి. కానీ ఆ దక్షుడు కూడా చాలా చోట్ల పొరపాట్లు చేశాడు. ఆయనకి శాపాలు వచ్చినాయి, ఆయన చాలామందికి శాపాలు ఇచ్చాడు. అది పురాణ విషయం. ఇప్పుడు ఇక్కడ దక్షత అని చెప్పినందువలన ఇప్పుడు కొంచెంసేపు ముందు నేను చెప్పినట్లుగా వ్యావహారిక విషయాల్లో కూడా మనిషికి దక్షత కావాలి అక్కర్లేదా? ధర్మాన్ని అనుసరించడానికి, ఇది రిలేటివ్ ధర్మాన్ని అనుసరించడానికి కూడా ఇక్కడ దక్షత అంటే మరొకటండి, కమిట్మెంట్. దాన్ని సింపుల్గా చెప్పాలంటే మీకు శ్రద్ధాభక్తి. అందుకని ఈ కర్మకాండ చేసేవాళ్ళు కానీ ఆ దేవుణ్ణి నమ్ముతూ నామరూపాలతో వాటి పూజలు చేసేవాడు వాళ్ళకి చాలా దాంట్లో శ్రద్ధ ఉన్నది, వాళ్ళకి దాంట్లో చాలా భక్తి ఉన్నది.
అందుకని అక్కడ శ్రద్ధాభక్తి కావాలి. ఎందుకు? అవి ఉంటేనే కానీ దాంట్లో నువ్వు కొంచెం నిష్ణాతుడివి కావు, ఎదగగలవు. అందుకని అక్కడ అనుష్ఠానము అనేది చాలా ఇస్తారు కర్మకాండంలో. జ్ఞానకాండంలో అనుష్ఠానం ఇవ్వరు, నిష్ఠనే. ఒకవేళ అనుష్ఠానం అనేది ఇక్కడ ఇస్తే అనుదినం అనుసరించేది అనుష్ఠానం, ఆ సంధ్యావందనము, ఆ నిత్య నైమిత్తిక కర్మలను. ఇక్కడ జ్ఞాన మార్గంలో 3 అనుష్ఠానాలు ఉన్నాయండి: శ్రవణం, మననం, నిధిధ్యాసనం. 3. ఈ 3 అనేక కాలం అనుష్ఠానం. సో ఇప్పుడు ఇక్కడ ఈ దాక్ష్యం అనే పదం రిలేటివ్గా చూసినా కూడా అక్కడ ఎంతో అవసరం. ఒక పూజ పునస్కారం చేయాలంటే భక్తి ఉండాలి కదా, శ్రద్ధ ఉండాలి కదా. ఇంగ్లీష్లో చెప్పాలంటే విత్ మోస్ట్ సిన్సియారిటీ అండ్ కమిట్మెంట్ అంటాం. ఇప్పుడు మనకు ముఖ్యంగా ఇక్కడ కావాల్సింది, ఎందుకంటే మనం ఏదో పురాణము కథ భారతం అని కాకుండా వేదాంతానికి ముఖ్యత్వం ఇస్తూ వేదాంతాన్ని వింటున్న ముముక్షులం మనం. కొంతమంది మనం జ్ఞానులం కూడా అయిపోయి ఉండొచ్చు. జ్ఞానులం అయినామా లేదనేది బయట ఎవరికి తెలియదు, నాకే తెలుస్తుంది, మీకు తెలియాలి. ఇంకా సందేహంగా ఉంటే ఓకే, ఒక రోజుకి తెలుస్తుంది. అందుకని ఇక్కడ మనకు ఆ దాక్ష్యం అనేటువంటిది ఇక్కడ మనం ఉపయోగించాలి. ఎందుకంటే ఈ ముందు అడిగిన 4 ప్రశ్నలేమో మెయిన్గా మోక్ష ధర్మానికి సంబంధించినవిగా వేదాంతమే మాట్లాడుతూ వచ్చాం. ఇప్పుడు రాబోయే తర్వాత 4 ప్రశ్నలు కూడా ముఖ్యంగా ధర్మరాజు ఏ దృష్టిలో అని అనుకున్నాడనేది కూడా మరొక 2 పాయింట్లు చెప్తాను. రాజధర్మం ఒక రూలర్కి, లేక ఒక కుటుంబాన్ని, పెద్ద కుటుంబాన్ని నడిపేవాడికి, ఒక నడిపే ఆఫీసర్కి, ఒక గ్రూప్కి లీడర్గా ఉన్నవాడికి ఉండవలసిన దక్షత ఏమిటి, క్వాలిఫికేషన్ ఏమిటి, లీడర్షిప్ క్వాలిటీస్ అంటారు కదా. అప్పుడు ముఖ్యంగా దేశం మొత్తానికి రాజు, ప్రధానమంత్రి అంటే మరి ఎంత దక్షత ఉండాలి. లేకపోతే ఎన్ని విషయాలను చూడాలి, ఎన్ని విషయాలు చెప్పాలి. ఇప్పుడు ఆగస్టు 15కి గంటంబావు సేపు నాన్ స్టాప్గా ఎన్ని విషయాలు మాట్లాడారు ఆయన, ప్రైమ్ మినిస్టర్. ఎన్ని రకాల ఫీల్డ్లు, అక్కడక్కడ ఏంటి, ఏమి చెయ్యాలి, రాబోయే డికేట్కి మనం ఏమి ప్లాన్లు చేయాలి ఏంటని చూసారా. అంత బ్రాడ్ విషన్ ఉంటేనే కానీ రూలర్ అవ్వడం. క్షత్రియుడు, రాజు, మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్. అందుకని అక్కడ దాక్ష్యం, ఎబిలిటీ. దీంట్లో ఒక పాయింట్ ఏంటంటే దక్షత ఉన్నవాడు ఏం చేస్తాడు, అతడుకున్న ఆ ఎబిలిటీ ఏంటంటే, దేని దక్షత అంటాం, ఎబిలిటీ టు యాక్ట్ క్విక్లీ అండ్ డిసిసివ్లీ. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఒక విషయాన్ని సాల్వ్ చేయడానికి చాలా తొందరగా దానికి ఒక డెసిషన్ తీసుకొని చక్కని విధంగా అందరికీ ఎక్కువ మందికి ఉపయోగపడే విధంగా నిర్ణయం చేయగలిగితే నీకు దక్షత ఉన్నదని అర్థం. యు హ్యావ్ ఏ కెపాసిటీ. అది అందరికీ ఉండదు. అలాగే ధర్మమును కాపాడేవాడు, అనుసరించేవాడు ధర్మి. అప్పుడు ఆ ధర్మికి ఈ దక్షత అనేటువంటి ఉండాలి. అప్పుడే దక్షత ఉన్నవాడే ధర్మమును అనుసరించగలడు. కాబట్టి అప్పుడే అతడు ధర్మి అవుతాడు. ఐ థింక్ యు ఆర్ ఫాలోయింగ్ మీ. నేనేం చెప్తున్నాను మీకు అర్థమవుతున్నది అనుకుంటా. దక్షత ఉన్నవాడే ధర్మమును అనుసరించగలడు. లేక మరొకటి, దక్షత అంటే ఏంటి, కమిట్మెంట్ అని చెప్పాను కదా, సిన్సియారిటీ. అలాగే ఇప్పుడు ఆ దక్షత ఉండాలి ఇక్కడ. ఇంకప్పుడు ఇది అధర్మము చేసేవాడికి, అక్రమాలు చేసేవాడికి ఏ పెద్ద దక్షత అక్కర్లేదండి.
దక్షత అంటే మరొకటి ఎఫర్ట్ ఏం అక్కర్లేదు. కానీ ఈ ధర్మమును అనుసరించడానికి మోక్ష సాధనకు కావలసిన మోక్ష సాధన సామాగ్రి, సాధన చతుస్సంపత్తులను సంపాదించుకోవటానికి చాలా ఎఫర్ట్ కావాలి. అందుకని కేర్లెస్గా ఉండటానికి పెద్ద ఎఫర్ట్ కావాలండి. కేర్ఫుల్గా ఉండటానికి ఎఫర్ట్ కావాలి. అంటే అలర్ట్నెస్ కావాలి, విజిలెన్స్ కావాలి. అందుకని అప్పుడు అలా ఉంటే దాని యొక్క ఫలితం ఏమిటంటే మనకు బ్రహ్మజ్ఞానమునకు కూడా ఈ దక్షత చాలా అవసరం. అందుకని ఆ దక్షత లేని వాడికి, అంటే క్వాలిఫికేషన్ లేదు, కమిట్మెంట్ లేదు, సిన్సియారిటీ లేదు, ఏదో వింటే వింటాము లేకపోతే లేదు, ఏదో లేక ఒక రకంగా అప్పుడప్పుడు మధ్య మధ్యలో వేరే వేరే అంతా చేస్తుంటాము, శ్రవణాన్ని బాగా చెయ్యము, మనన నిధ్యాసనాలంటే అసలు అర్థమే కావట్లేదు. అందువలన ఈ విధంగా రాజులకు వ్యావహారికమే కాకుండా దీంట్లో మనం ఇక్కడ భగవద్గీతలో చెప్పినట్లుగా మనం ఆ చివరిలో ఏం చెప్పాడు సంజయుడు? యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నేతిర్మతిర్మమ. అర్జునుడు ఆ దక్షత ఉన్నటువంటి ధర్మమును ఆశ్రయించి ఉన్నటువంటి వాడు కాబట్టి ఈశ్వరుని, కృష్ణుని ఆశ్రయించాడు. ఎప్పుడైతే ఒక మనిషి నిజంగా భగవంతుడిని నిజంగా ఆశ్రయించాడంటే, అతడిలో ఈ దక్షత ఉన్నదంటే, అక్కడ దక్షతకి అర్జునుడు, ధర్మమునకు భగవంతుడు అక్కడ సింబాలిక్. అలా తీసుకుంటే అక్కడ విజయము తథ్యం, ఖచ్చితం, అన్డౌటెడ్లీ విక్టరీ అక్కడ విల్ టేక్స్ ప్లేస్. అంటే సరి అయిన శిష్యుడు, సరి అయిన గురువు, వీళ్ళిద్దరికి మధ్య గనక ఆ ర్యాపో, ఆ ట్రాన్స్మిషన్ ఆఫ్ ది నాలెడ్జ్ అది జరిగిందంటే అక్కడ ఎవల్యూషన్, అంటే బ్రహ్మ జ్ఞాన ప్రకాశం అయి తీరుతుంది, అవ్వాలి. అందువలన ఇక్కడ ఆ విషయాన్ని మనం మెయిన్గా అర్థం చేసుకోవాలి. ముముక్షులుగా వేదాంత అధ్యయనం చేసే విద్యార్థులుగా. ఆ తర్వాత 47వ ప్రశ్నను జస్ట్ ప్రారంభిస్తాం. కిం స్విద్ ఏకపదం యశః. యక్షుడు అడుగుతున్నాడు, ఏది ఒకటి అత్యంత పేరుని, యశస్సుని ఇచ్చేటువంటిది. యశస్సు అంటే ఫేమ్, జనరల్గా ఫేమ్. దానికి ఏది ముఖ్యమైన స్టాండ్ పాయింట్? ప్రశ్న అక్కడ అడిగినట్లుగా చూడండి. ఏకపదం అక్కడ ధర్మ్యం, ఇక్కడ ఏకపదం యశః. ఒక మనిషికి పేరు రావాలి అంటే, ప్రతిష్ట రావాలంటే, యశస్సుడు అవ్వాలంటే అతడి ముఖ్యమైనది ఏది పట్టుకోవాలి అతను? ఏంటి దానికి? అదంటే యుధిష్ఠిరవువాచ, సమాధానం ఏం చెప్తున్నాడంటే, దానం ఏకపదం యశః. దానం అనేటువంటిది ఆ యశస్సుకి కారణం. అందుకనే చెప్పాను ఈ ప్రశ్నలు 4, అక్కడ ధర్మ్యం దాక్ష్యం, ఇక్కడ దానం యశః. ఇవన్నీ చూస్తే మామూలుగా అయితే రిలేటివ్ ధర్మమునికి సంబంధించినవిగా లేక రాజధర్మమునికి సంబంధించినవిగా ఉంటాయి. కానీ మనం దీంట్లో నుంచే వేదాంతికపరమైన పారమార్థిక విషయాన్ని కూడా మనం డిరైవ్ చేసుకొని వింటున్నాం. ఈ ప్రశ్నను మరింత విస్తరముగా వచ్చే సత్సంగంలో మనం విందాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.